అందరికీ నమస్కారం. సాధారణంగా పచ్చిశనగపప్పుతో ఇంకా మినప్పప్పుతో రకరకాల వడలు చేసుకుంటూ ఉంటాం. అయితే వేసవికాలంలో ఒంటికి చలువ చేయడంతో పాటు పొట్ట క్లీన్ చేయడానికి ఎంతో బాగా పనిచేసే బొబ్బర్లతో చేసే ఈ వడలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను సొంతంగా పండించిన బొబ్బర్లను వాడుతున్నాను. అయితే వీటిని ఒక్కసారి మిక్సీలో పల్సిచ్చి కొంచెం బద్దల్లాగా అయిన తర్వాత వాడుతున్నాను. మీరు మార్కెట్లో కొనేటప్పుడు ఇలా బొబ్బర్లు కాకుండా నేరుగా బద్దలుగా ఉండే పప్పునే తీసుకోవచ్చు. ఈ పప్పుని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టాను. ఇక్కడ నేను తీసుకున్న పప్పు దాదాపు 300 గ్రాముల వరకు ఉంటుంది. ఇలా చక్కగా నానిన ఈ పప్పుని జాలి గిన్నెలో వేసి నీళ్ళన్నీ పోయేలా వడకట్టుకోవాలి. అయితే ఇలా కడిగేటప్పుడు పొట్టు పూర్తిగా తీసేసైనా లేదా తీయకుండా కూడా వడలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను పొట్టు మరీ పూర్తిగా తీసేయకుండా కొద్దిగా మాత్రమే కడిగి తీసేసి ఇలా గిన్నెలో వేశాను. ఇలా నీళ్ళన్నీ పూర్తిగా పోయిన తర్వాత గ్రైండ్ చేయకుండా ఉన్న ఈ పప్పులో నుండి కొద్దిగా పప్పు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా ఈ పప్పులను సపరేట్గా వేయడం వల్ల ఈ వడలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా నీళ్లు తీసేసిన తర్వాత ఈ పప్పుని కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అయితే నీళ్లు అసలు ఏమాత్రం యాడ్ చేయకూడదు. గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అయితే ఈ పప్పు అంతా ఒకేసారి గ్రైండ్ చేసినట్లయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెంగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. వడలు ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మనం తినే కారానికి తగ్గట్టు 2 స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా వడలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను గరం మసాలా కూడా వేశాను. తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు కూడా వేసి 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఇదంతా బాగా కలపాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత కొంచెం త్వరగా వడలు వేసుకోవాలి. లేదంటే పిండి పులిసిపోయి కొంచెం జారైపోయే అవకాశం ఉంటుంది. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత చేతిలోకి పిండి ముద్ద తీసుకుని వడ షేప్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ షేప్ సరిగా రానట్లయితే కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు. అయితే మా ఇంట్లో వడలు కొంచెం గుల్లగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ నేను 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ వంట సోడా వేశాను. అయితే ఆ క్లిప్ మిస్ అవ్వడం వల్ల చూపించలేకపోతున్నాను. ఈ చిటికెడంత సోడా కూడా వేయకుండా వడలు వేసుకోవచ్చు. ఇవి ఇలా చేసేటప్పుడు మరీ పల్చగా కానీ మరీ మందంగా కానీ కాకుండా ఈ మాత్రం మందంగా ఉండేలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని వడలను వేసుకోవాలి. అయితే నూనె అసలు కాగకుండా వేసినట్లయితే ఇవి నూనె బాగా పీల్చేస్తాయి. అలాగని మరీ ఎక్కువ వేడెక్కిపోయినట్లయితే సరిగా ఉడకక ముందే రంగు మారిపోయి మాడిపోతాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన టిప్ ఏంటంటే మీరు ఏ డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అయినా కానీ ఒకేసారి అన్నీ వేసేయకుండా ఫస్ట్ ఒకటి వేసుకొని అది వేగిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో తిని చెక్ చేసుకొని అప్పుడు మిగతా పిండిలో ఏది కావాలంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా తిరిగేస్తూ కాల్చుకోవాలి. అయితే వడలను బయటికి తీసేటప్పుడు 2 సెకండ్ల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఇవి పీల్చుకున్న నూనెంతా వదిలేస్తాయి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో వడలు వేసుకోవాలనుకుంటే పిండిని ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా బ్యాచ్లుగా గ్రైండ్ చేసుకుంటూ వడలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి వేగడానికి దాదాపు 7-8 నిమిషాల పాటు టైం పడుతుంది. నూనెలో కొంచెం నొరగలు తగ్గిన తర్వాత ఇలా ఎర్రగా క్రిస్పీగా వేగాక బయటికి తీసుకోవడమే. బయటికి తీసిన తర్వాత కావాలంటే టిష్యూ పేపర్ మీద వేసి అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఇవి వేడివేడిగా తిన్నట్లయితే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ బొబ్బరి వడలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.